చాలా సంతోషం. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టుగా అమరావతి చట్టబద్ధత ఏర్పడి గజెట్ ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి రావడం మనందరూ కూడా ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఆ సబ్జెక్ట్ కానీ రెవెన్యూ సబ్జెక్ట్ మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. ఆ అంశాలు అన్ని కూడా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీకు వివరిస్తారు. ప్రధానంగా ఈ 22 నెలల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 కార్యక్రమాలు అమలు, మన నియోజకవర్గంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలవుతున్న కార్యక్రమాలు మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే 14 నుంచి 19 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆ రోజు ఏమీ లేని రాష్ట్రం, ముఖ్యమంత్రి గారు ఆఫీస్ అధికారులు కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఇచ్చిన అధికారంతో బ్రహ్మాండంగా అధికారం ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 10 సార్లు అడిగితే మోసపోయి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశాడో, ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడో చూశాం. అమరావతి విధ్వంసం, పోలవరం వినాశనం అన్ని చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజా జీవితానికి పనికిరాడని 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరందరూ ఎప్పుడూ లేని మెజార్టీలు అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఈరోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఇలా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు మీరు చూడండి 14 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఆ 5 ఏళ్ల కాలంలో వారిచ్చిన అవకాశంతో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా లంక గ్రామాల్లో పోతా లంక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, రహదారుల నిర్మాణం కానీ అన్నీ బాగు చేశాం. 19లో అధికారం మారితే మొత్తం విధ్వంసానికి గురైనాయి. డెల్టా ప్రాంతం బ్లాక్ కాటన్ సాయలు ప్రతి సంవత్సరం రిపేర్లు లేకపోతే మొత్తం పాడైపోయే పరిస్థితి. ఆ పరిస్థితిలో రోడ్లన్నీ విధ్వంసానికి గురైనాయి. మళ్ళా ఈ 20 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ శరవేగంగా ముందుకెళ్తా ఉన్నాయి అనేది మరి మీ అందరికీ గుర్తు చేస్తూ అదే అంశం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఇంకా డెల్టా ప్రాంతం సార్ 1,13,000 ఎకరాలు 20,000 ఎకరాలు హార్టికల్చర్ మిగతాదంతా మాగాణి భూములు ఉన్నాయి సార్. దయచేసి మీ విజన్కు తగ్గట్టుగా 2047 విజన్తో మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో ఆ విజన్కి తగ్గట్టుగా వ్యవసాయంలో కూడా మార్పులు తీసుకొచ్చి హార్టికల్చర్ పంటలు పెంచడానికి కూడా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ మా దగ్గర ఈ తుంగభద్ర డ్రైన్ మీద కానీ, అదేవిధంగా కొల్లూరు ఫెర్రీ దగ్గర కానీ, పెదపులివారి దగ్గర వంతెనలు అవసాన దశలో ఉన్నాయి సార్. వంతెనల నిర్మాణానికి మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. డెల్టా ప్రాంతం మీకు తమకు తెలియదేం కాదు, రోడ్లన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బట్టిప్రోలు బ్రాహ్మణకోడు ప్రధాన రహదారి నిర్మాణానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా సార్ హార్టికల్చర్ క్రాప్స్ సంబంధించి నా దగ్గర దంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్, తమకు తెలుసు. అది మొత్తం కూడా షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా లిక్విడేట్ అయి ఉంది సార్. దానికి సంబంధించి 77 ఎకరాలు ల్యాండ్ ఉంది సార్. చిన్న దానికి సంబంధించినటువంటి సమస్యలు సార్ అవి తీర్చితే మీరు ఎంఎస్ఎంఈ పార్కు కింద బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి తమరికి గుర్తు చేస్తా ఉన్నాను సార్. వీటికి ఉదయం రేపు మీతో మీటింగ్ ఉంది సార్. ఇవన్నీ కూలంకషంగా చెప్తాను, ఇప్పుడు సమయం లేదు కాబట్టి వాటన్నిటికీ సహకరించి రైతాంగం 100% వ్యవసాయ ఆధార ప్రాంతం, వ్యవసాయం మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 190 మంది ఆధారపడి జీవనం సాగించేటటువంటి ప్రాంతం సార్. ఇరిగేషన్ వ్యవస్థ అంతా పాడైపోయి ఉంది సార్. ఇరిగేషన్ అదేవిధంగా డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కొంచెం పొడుగు తీయడానికి డీసిల్టింగ్కి నిధులు ఇమ్మని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరందరూ హృదయపూర్వక హర్షధ్వానాలతో స్వాగతం పలికి వారికి ధన్యవాదాలు, అమరావతికి చట్టబద్ధత సాధించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.